నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు. మనం ప్రెజెంట్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? నిజామాబాద్ జిల్లాలోని కొత్తగా వెలిసినటువంటి మణిద్వీపం గురించి. అదే జ్యోతి గారు పెట్టినటువంటి ఆ అమ్మవారి విగ్రహం గురించి. తనకు కలలో వచ్చి ఇక్కడ పెట్టుమన్నదని ఆమెనే అంటున్నది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే కావాల్సి ఆమెకు డబ్బులు అవసరం ఉండి ఇదంతా చేస్తుందని కొందరంటున్నారు. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవడానికి కొంతమంది అంటే మా ఏదైతే ఛానల్ తరపున ఉన్నటువంటి యాంకర్‌లు గాని, కెమెరామెన్‌లు గాని అక్కడికి వెళ్లి చూడడం జరిగింది. అక్కడ కేవలం ఒక 2 గంటలు మాత్రమే తెరిచి ఉంచే మణిద్వీపం ఆలయం. అంటే అది ఆలయం కాదు. ఒక ఇంట్లో నిర్మించబడి ఉంది. యాక్చువల్లీ మన కలలోకొచ్చినప్పుడు దేవతామూర్తులు ఈ స్థలంలో ఉన్నాము. మమ్మల్ని వెలికి తీయండి అని చెప్తాయే తప్ప, మమ్మల్ని కొత్తగా ఆవిష్కరించండి అని, మాకు పూజలు చేయండి అని ఎక్కడా చెప్పయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. ఒకవేళ అలా చెప్తే ఏదన్నా ఒక ప్రదేశంలో మమ్మల్ని కూర్చుండబెట్టండి. మాకు ప్రత్యేక పూజలు చేయండి అని చెప్తాయే తప్ప, మమ్మల్ని ఇంట్లో కూర్చుండబెట్టండి. ఇంట్లో ప్రత్యేక పూజలు చేయండి అని ఎక్కడా చెప్పయి. కేవలం ఈమె అనుకోని అంటే ఈమెకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది కలిసి ఇలా కొన్ని నాటకాలాడుతూ ఆమెను ఇంట్లోనే వెలిసినట్టు ఒక విగ్రహం పెట్టేసి దానికి ప్రత్యేకమైన పూజలు చేసేసి ఇలా ఆమెకున్న సోషల్ మీడియా ద్వారా విస్తరింపజేసింది ఆ వీడియోలని. పాపం ఆ వీడియోలు చూసిన అమాయక ప్రజలు అక్కడికి వెళ్లి తండోపతండాలుగా వెళ్ళి అక్కడ ఆ అమ్మవారిని దర్శించుకొని, ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కోరుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసి, ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఏదైతే మణిద్వీపం అనే ఆహ్, 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 టెంపుల్ గాని, లేదు అంటే ఆ గృహానికి వెళ్ళి అక్కడ ఆమెను మళ్ళీ దర్శించుకున్న తర్వాత అక్కడ నిర్మించినటువంటి ఆమె పేరు జ్యోతి. ఆమెకు కొన్ని లక్షలివ్వడం జరుగుతుంది. అంటే మాకు తెలిసిన దాంట్లోనే ఇంత ఆహ్, ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా చాలానే ఉంది. అవి ఇంక తర్వాత వీడియోలలో మీకు చెప్తాను. ఇది ఆమె ఎందుకు చేస్తుంది అంటే, అక్కడ ఒక వెంచర్‌లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆమె నిర్మించినటువంటి ఏదైతే ఆమె ఇల్లుందో దాని చుట్టుపక్కల ఒక వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థలాలు అమ్ముడు పోక ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టుకుంది. అంటే ఏదైనా ఇప్పుడు మన దై ఆహ్, దైవానుగ్రహం ఎక్కువ ఉంటే మనకు మంచి జరుగుతుందని చాలా సందర్భాలలో విని ఉంటాం. దాన్ని ఆసరగా తీసుకొని వీళ్ళు కొత్త నాటకం మొదలుపెట్టారు. ఇంకొకటేందంటే కొబ్బరికాయల విషయం కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ముడుపుల కోసం కట్టిన కొబ్బరికాయలు మళ్ళీ విప్పేసి, మళ్ళీ సేమ్ పొజిషన్‌లో ఉంచేసి, మళ్ళీ వాటినే అమ్మడం జరుగుతుంది వీళ్ళు. అంటే ఇక్కడ గూడా పెద్ద స్కామ్‌గానే మనకు చూడడం జరుగుతుంది. ఇది కేవలం పొద్దున 1 గంట, నైట్ 1 గంట మాత్రమే దర్శించుకోవడానికి ఆమె పెట్టిన టైమింగ్స్. ఆమె ఇలా ఎందుకు పెట్టిందనేది నేను నెక్స్ట్ అంటే రేపు వచ్చే వీడియోలో చెప్తాను. కేవలం ఇప్పుడు అక్కడ అది విగ్రహం ఎవరైతే పెట్టిర్రో ఆమె పేరు జ్యోతి. ఆ జ్యోతి గారికి కలలో వచ్చి చెప్పిందంట ఈ అమ్మవారు, "నన్నిక్కడ పెట్టండి. అంటే ప్రత్యేకమైన పూజలు చేయండి" అని. ఆమెకు గూడా అప్పుడిప్పుడు దేవుడొస్తా ఉంటది. అది మరి ఫేకా, రియలా అనేది తెలవదు. అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు మాత్రం కొంచెం నమ్మశక్యంగా లేదు. కానీ దేవుని మీద భక్తితో ఇలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆమెను ఇంకా హైప్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వలలో అంటే ఇలాంటి మూఢనమ్మకాల మీద ఆశపడి, ఇలాంటి భక్తి అంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ముల్కాలలో అమ్మవారు ప్రత్యేకంగా వెలిసింది. అది కొంతమంది సాధువులు దైవ దృష్టితో తమకున్న జ్ఞానంతో అది వెలికి తీయడం జరిగింది. అది అసలు అలాంటి సందర్భాలలో మాత్రమే కొంతమందికి కనిపిస్తాయే తప్ప, మరీ ప్రత్యేకంగా తన మీదికి వచ్చేసి నన్ను పూజించండి, ప్రత్యేకంగా నన్ను ఇలా చేయండి, అలా చేయండని ఏ దేవతామూర్తి కూడా అనది. సో, ఆమె కావాలని కొంత డబ్బు ఆశపడి అక్కడున్నటువంటి వెంచర్‌లు అమ్ముడు పోవడానికి ఇలాంటి కథలు పడుతుంది. సో, మనం ఆహ్, ఇంకా ఆపరేషన్ మనది ఇంకా ఉంది. మొదలు పెడుతున్నాం. అంటే నిన్న స్టార్ట్ అయింది. ఇంకా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు మీ మీ అంటే మణిద్వీపం ఏదైతే ఉందో దాని గురించి అప్డేట్స్ ఇస్తానే ఉంటా.
థ్యాంక్ యూ సో మచ్.